హాయ్ అండి. మరలా మీ ముందుకి మరొక మంచి టాపిక్తో వచ్చానండి. నేను చెప్పబోయే టాపిక్ అమెరికాలో ఇబ్బందులు పడుతున్న మన భారతీయుల గురించి. నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పాలనిపించి వీడియో చేస్తున్నానండి. ఇక టాపిక్లోనికి వెళితే, మన భారతదేశం నుండి చదువుల నిమిత్తం జాబుల కోసం వేలాది మంది విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. ఈ మధ్య 10-15 సంవత్సరాల నుండి మరీ విపరీతంగా ఈ సంఖ్య పెరిగిపోయింది. 2023-24 సంవత్సరం గాను విద్యార్థులు 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చేరారు. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు 29% అగ్రస్థానంలో ఉన్నారు. మొత్తంగా అమెరికాలోని ఉన్నత విద్యను చదువుకోవటానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. భారతదేశం నుండి అమెరికాకు వెళ్ళిన 3.31 లక్షల మంది విద్యార్థుల్లో సుమారు 51% మంది మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే ఉన్నారు. అమెరికా వెళ్ళి చదువుకోవటం, అక్కడే ఉద్యోగాలు చేయటం కోసం వెళ్ళటం మంచిదే. కానీ సరైన రీతిలో సరైన ధృవపత్రాలతో వెళ్తున్నారా లేదా అనేదే ప్రశ్న. టాలెంట్, ఆర్థిక స్తోమత ఉండి స్టూడెంట్స్ వీసాలతో వెళ్ళి చదువుకోవటం కరెక్ట్వే. కానీ సరైన సర్టిఫికేట్స్ లేక ఫేక్ సర్టిఫికేట్స్తో కన్సల్టెన్సీస్ ద్వారా వెళ్ళి మోసపోయిన వారు చాలామంది ఉన్నారు. ఇల్లీగల్గా అక్రమ పద్ధతుల ద్వారా స్టూడెంట్స్ వెళ్ళటం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇటువంటి వారికే ప్రాబ్లమ్స్. మన భారతీయుల్లో ఎక్కువ మంది ఆస్తులు అమ్మి అప్పులు చేసి వెళ్ళిన వారికి మాత్రం ప్రస్తుతం చాలా కష్టకాలమేనని చెప్పవచ్చును. అక్కడ కొన్ని యూనివర్సిటీస్ కూడా మంచిగా లేవని తెలిసి స్టూడెంట్స్ వీసా మీద వెళ్ళి పార్ట్ టైం ఉద్యోగాల కోసం వెళ్ళిన వారికి ఈ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. అక్రమ వలసదారులు అంటే ఇల్లీగల్గా సరైన సర్టిఫికేట్స్ లేకుండా తప్పుడు ధృవపత్రాలతో కన్సల్టెన్సీస్ ద్వారా వెళ్ళిన మన భారతీయ విద్యార్థులకు కష్టకాలమేనని చెప్పవచ్చును. మన తల్లిదండ్రులకు కూడా ఇది చాలా బాధాకరం. బాంబు లాంటి విషయమే ఇది. ముఖ్యంగా F1 వీసాతో కరెక్ట్ వేలో వెళ్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. కన్సల్టెన్సీస్ ద్వారా రాంగ్ రూట్లో వెళ్ళిన వారికే ఇప్పుడు ట్రంప్ నిర్ణయం వర్తిస్తుందని భావించవచ్చు. అమెరికా వర్క్ వీసా ఇప్పిస్తామని ఒక్కొక్క వ్యక్తి దగ్గర 40-50 లక్షలు తీసుకొని వేరే రాంగ్ రూట్లో పంపించే వారిలో చాలామంది బాధితులు ఉన్నారు. అందులో ఒక పంజాబీకి చెందిన వ్యక్తి హర్విందర్ సింగ్ 42 లక్షలు ఇచ్చి మోసపోయి చాలా అవమానకర రీతిలో ఇండియాకు తిరిగి రావటం జరిగింది. మన దేశంలో సరైన ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు లేక మెరుగైన జీవనోపాధి కోసం డంకీ రూట్లో అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన వారు చాలామంది ఉన్నారు. వీరిలో పంజాబీలు, సిక్కులు, ఇతర దేశస్తులని చెప్పవచ్చు. డంకీ రూట్లో వెళ్ళే వాళ్ళను ఉద్దేశించి చాలా సంవత్సరాల క్రితం ఒక సినిమా కూడా వచ్చింది. నదులు, కాలువలు, పర్వతాలు, మంచులోయల్లో అనేక కిలోమీటర్లు ప్రయాణం చేసి చివరకు ప్రాణాలు సైతం పణంగా పెట్టి వెళ్తున్నారు. దీనినే డంకీ రూట్ అంటారు. ప్రాణాలను సహితం తెగించి సముద్ర మార్గం గుండా 15 గంటలు ప్రయాణం చేసి వెళ్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. మన దేశంలో లేని దేనికోసమో అమెరికాలో దొరుకుతుందని ఆశ. డాలర్లు సంపాదన కోసం కుటుంబాలు సైతం తరలిపోతున్నారు. మన దగ్గర మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతుందని భావించవచ్చు. ముఖ్యంగా గుజరాతీలు, సిక్కులు 1980 తరువాత వలసల ద్వారా వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలు, రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్స్, మాల్స్ ఇలా చాలా బిజినెస్ రంగాల్లో బలంగా ఉన్నారు. వీరిని దృష్టిలో పెట్టుకునే మన వాళ్ళు అమెరికాలో ఉన్నారు. మనకు సహాయం చేస్తారనే నమ్మకంతో అక్రమ మార్గంలో వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. స్టూడెంట్ వీసాతో వెళ్ళిన మన తెలుగు విద్యార్థులు చదువులు పూర్తి చేసుకొని పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ అక్కడే ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వారికే ఇప్పుడు ప్రాబ్లమ్స్. పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న వారిని పట్టుకుంటున్నారు అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు. అందుకే మన విద్యార్థులు భయపడి పార్ట్ టైం జాబ్స్ మానేసి ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. వాళ్లకు ప్రతిరోజు భోజన ఖర్చులకు, హౌస్ రెంట్లు కట్టుకోలేక చాలా బాధపడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక నెలకు 40-50 వేలు అవసరం అవుతుంది. ఇక్కడ ఉండే మన తల్లిదండ్రులకు పంపించే స్తోమత లేదు. ఏం జరుగుతుందో చూడాలి. ఒకప్పుడు అమెరికా వలసదారుల దేశంగా ఉండేది. దీన్ని డాలర్ డ్రీమ్ ల్యాండ్ అని కూడా అనేవారు. వేరువేరు దేశాల నుండి వచ్చిన వారే ఎక్కువ.
వలసల వలన అమెరికా చాలా మేలు పొందిందని చెప్పవచ్చును. రాను రాను వలసదారులు ఎక్కువై వాళ్ళ కల్చర్ దెబ్బతింటుందని భావిస్తున్నారు. దీనివల్లనే నేరాలు ఎక్కువై మొత్తం వ్యవస్థ నష్టపోతుందని అమెరికన్స్ గ్రహించారు. ట్రంప్ రెండోసారి ఎలక్షన్ క్యాంపెయిన్లో మొదటగా తీసుకున్న నినాదమే అక్రమ వలసదారులను అమెరికా నుండి పంపించేస్తానని. దీనికి అమెరికన్స్ 72% మంది ఓటు వేసి ట్రంప్ను గెలిపించడం జరిగింది. అందుకే అమెరికా ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాల నుండి వచ్చిన వలసదారుల లిస్టు రెడీ చేస్తున్నారని, అందులో 7,25,000 మంది అక్రమ వలసదారులు ఉన్నారని, అందులో మన భారతీయులే ఎక్కువ మంది ఉన్నారని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. మెక్సికో, సాల్వడార్ తరువాత మన భారతీయులే 18 లక్షల మంది ఉన్నారని అంచనా. వీరిని వివిధ దశల వారీగా పంపించేస్తామని నిర్ణయించారు. అందులో భాగంగానే 205 మందితో C-17 యుద్ధ విమానంలో మన భారతీయులు అమృత్సర్కి మొన్న 5వ తేదీన రావడం జరిగింది. ఇందులో ప్రస్తుతం మన తెలుగువారు లేరు. మన ప్రధాని మోడీ గారు ఈ మధ్య అమెరికా వెళ్తున్నారని వింటున్నాము. చర్చలు జరగవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందినప్పటికీ కొన్ని కంపెనీలలో ఉద్యోగాల కొరత ఉండవచ్చునని భావిస్తున్నాయి. అమెరికా టెక్ కంపెనీలలో మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, వాల్మార్ట్ మరికొన్ని సంస్థల్లో ఉద్యోగాల కోత ఉంటుందని ఆయా సంస్థలు తెలియజేశాయి. ఈ ఏడాది జాబ్ మార్కెట్ కూడా బలహీన పడవచ్చునని భావిస్తున్నాయి. పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా లేనందున ఉద్వాసన పలుకుతున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇక్కడ భవిష్యత్తు బాగుండదని భావిస్తున్నారో, సరైన భరోసా లేదనుకుంటున్నారో తెలియదు కానీ ఇక్కడ కంటే అమెరికాలో బంగారు భవిష్యత్తు ఉంటుందని భావించి మన భారతీయులు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఏం జరుగుతుందో తెలియదు. వేచి చూడాలి. దీని విషయమై ఎవరూ ఏమీ చెప్పలేము. మన వాళ్లకు మంచి జరగాలని కోరుకుందామండి. ఇదండి నేను చెప్పాలనుకున్న విషయాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.